హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్. ఈరోజు వచ్చేసి మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని ఇంట్లో పనులన్నీ స్పీడ్గా చేసేసుకుంటున్నాము. బయటకు వచ్చి చూస్తే మెంతులు పోస్తే కుండీలో మంచిగా వచ్చేసాయి. మెంతికూర ఇదిగోండి చూడండి, మరిన్ని పోయడం వల్ల బాగా చిక్కగా వచ్చాయి. మెంతికూర అయితే స్పీడ్గా అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా అంట్లు కూడా తోమేశాను. ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇడ్లీ ఉడికేలోపు పూజ చేసుకుందామని పూజ అయితే చేస్తున్నాను. పూజ కూడా చేస్తున్నాను. పూజ అయిపోయినామంటే ఇంకా మళ్ళీ టిఫిన్ చేసేసి ఇంకా గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. అందుకని ఇంక ఇడ్లీ కూడా ఉడికేసాయి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, బాగున్నాయి ఇడ్లీ అయితే. ఇంకా ఇడ్లీలో కాంబినేషన్ సాంబార్ చేశాను. సాంబార్ కూడా కాగాయి. సాంబార్ కాగాక ఇంకైతే మేమైతే సాంబార్ ఇడ్లీ తినేసి మంచిగా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా సాంబారు ఇడ్లీ అన్నీ తీసుకొచ్చుకొని హాల్లో పెట్టేసుకొని సాంబార్ ఇడ్లీ తింటున్నాడు అడుగుండి మా హస్బెండ్. బయటకు వచ్చాము ఇంకా రెడీ అయ్యి ఇంకా మొక్కలకి ఒక్కసారి నీళ్ళు పోసి వెళ్తాము. మళ్ళీ వచ్చేలోపు లేట్ అవుతుంది, మళ్ళీ మొక్కలు అల్లాడతాయని వాటర్ పోసాము. ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరిపోయాము. మేమైతే చూస్తున్నారుగా రోడ్లంతా ఎంత ఖాళీగా ఉన్నాయి ఈరోజు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఖాళీగా ఉన్నాయి. ఇదిగోండి రోడ్ సైడ్ చెప్పులు, షూస్, ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి పక్కన చెరువు, ఆ చెరువు దగ్గర ఉండేది గుడి వచ్చేసి. ఇదిగోండి అన్ని ప్లాస్టిక్ సామాన్లు. ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి బుద్ధుడి బొమ్మ. ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి కూల్ డ్రింక్స్, రోడ్ సైడ్ బట్టలు, షీట్ షాపింగ్ ఇదంతా. ఇక్కడైతే కార్స్ అవన్నీ బయట రెంట్లకు పెట్టేశారు. బస్ స్టాప్, కార్లు. ఇదిగోండి అయితే కోకోనట్ వాటర్ మిలన్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గర అయితే బాగా అయితే జనం అయితే ఫుల్గా అయితే ఉన్నారు. ఈరోజు సండే కదా, ఇక్కడ అమ్మవారు కదా, అందుకని ఇంకా అందరైతే కోళ్ళు మేకలు అయితే ఇక్కడ బలిస్తున్నారు అమ్మవారికి మంచిగా. ఇక్కడ ఫేమస్ గుడి తెచ్చేసి అందుకే జనం చూడండి ఎలా ఉన్నారు. హైవే మీదే ఉండేది ఈ టెంపుల్ వచ్చేసి బాగా ఫేమస్. ఏదైనా కోరుకుంటే నెరవేర్తి. ఈ టెంపుల్ వెనకాల ఇదిగోండి పెద్ద చెరువు ఉండిద్ది. ఇదిగోండి ఈ చెరువు దగ్గరికి లోపలికి వెళ్తే పార్క్ ఉండిద్ది. పార్క్లో నుంచి చూస్తే చెరువు కానొచ్చింది మనకు వచ్చేసి. ఇప్పుడైతే ఇదిగోండి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మనం కోరుకోవాలంటే కోరికలు. అందుకండి జనాలు అందరు గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు మంచిగా. ఇదిగోండి చుట్టూ పట్టలు కట్టేసుకొని లోపల అన్నీ వండుకుంటున్నారు అందరూ. మేమైతే ఫస్ట్ అయితే పార్కులోకి వెళ్ళాము, తర్వాత అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి అందరు ఇక్కడ కోళ్ళు వస్తున్నారు. చెరువులో ఇదిగోండి చెత్త అంతా ఇక్కడ వేస్తున్నారు. డస్ట్ అంతా చెరువులోనే. మేమైతే ఇంకా చెరువులో అంతా చూసేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడైతే మేకలు అవన్నీ కోసి కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ అయితే ఇదిగోండి ఇంకొక మేక కూడా దేవుడికి బలి పెట్టడానికి అక్కడ ఉంచారు. ఇదిగోండి కొండలో చేస్తున్నారు పొంగల్ అమ్మవారికి. ఇక్కడైతే ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్దాం అనుకుంటున్నాం మేమైతే. ఇదిగో ఇంకా లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ అంట. ఏదైనా కోరికలు నెరవేరుతుంది. ఇక్కడైతే లిక్కర్ కూడా పోస్తున్నారు అమ్మవారికి అయితే, మందు బ్రాందీ. అందరైతే కోళ్ళు అవన్నీ తీసుకొని కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. మేము కూడా అయితే ఇంక ప్రదక్షిణాలు చేద్దామని ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత ఇంకా మేమైతే నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరాలనుకుంటున్నాము. ఇవన్నీ చూస్తున్నారు కదా చెట్టు మంచిగా ఎలా ఉన్నారు జనం అయితే. ప్రదక్షిణాలు అదిగోండి చేస్తున్నాం మేమైతే ప్రదక్షిణాలు. ఇక్కడ అందరు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకైతే మేమైతే ఆఫీస్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇంక బయటకు వచ్చాక ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ఐడి కార్డు పెట్టేసి వస్తే మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాము. ఇదిగోండి ఇదంతా ఆఫీస్ సైడు ఇలా ఉండిద్ది మంచిగా చెట్లు అవన్నీ. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి రాగానే మాకు పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటిదంటే అన్ని కూరగాయ విత్తనాలు. మొన్న ఆర్డర్ పెట్టాం మేము, ఎందుకంటే మొన్న కుండీల్లో మొక్కలు వేసాం కదా, విత్తనాలు బాగా వచ్చాయి. ఇంకేమైనా కూరగాయ మొక్కలు వేసుకుందాము
ఇంట్లోనే బాగా పెంచుకుందాం అని మేమైతే బుక్ చేసాము. ఇదైతే మాకు 66 రూపీస్ అయితే పడింది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ అయితే పెడతాను. చాలా వచ్చాయి, ఒక 60 కూరగాయ విత్తనాలు అయితే వచ్చేసాయి. అన్ని కూరగాయలు మనకు కావాలంటే ఆకుకూరలు కూడా ఉంటాయి. మేమైతే అన్ని కూరగాయలు పెట్టేసుకున్నాము, ఆకుకూరలు కాకుండా. ఇదిగోండి చూస్తున్నారు కదా, అదైతే బ్రింజాలు, అంటే ఇది వచ్చేసి చిక్కుడుకాయ, బొప్పాయి, అన్ని కూరగాయలు అయితే వచ్చేసాయి. అవి చూస్తున్నారు, అయితే చిన్న ప్యాకెట్లో వచ్చాయి. అంటే ఒక పాదులకి 2-3 పాదులకి అయితే సరిపోతాయి. మనకి 66 రూపీస్ పడింది. ఒక 60 రకాలైతే వచ్చేసాయి కూరగాయలు మనకైతే. చూస్తున్నారు కదా, మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ అయితే పెడతాను. బాగుంది ప్రోడక్ట్ అయితే. మీరందరూ కూడా ఇంట్లో గార్డెన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అయ్యిద్ది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్లోకి కొత్త వీడియోలు ఇలాగే వస్తూ ఉంటాయి. మీ అందరూ మన ఛానల్కి బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా కామెంట్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.